కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లకు సంబంధించిన ముసాయిదా ఎలక్టోరల్ జాబితా అభ్యంతరాలను ఈ నెల 6 వరకు స్వీకరించడం జరుగుతుందని మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రచురించిన ఓటర్ల జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు 6వ తేదీ వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషన్ పురుషోత్తం ఆధ్వర్యంలో బస్టాండ్తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సివిల్ పోలీసులు తనిఖీ చేపట్టారు. ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. జగిత్యాలలో శివసాయి టిఫిన్ సెంటర్లో చట్నీలో బల్లి పడడంతో 8 మంది అస్వస్థతకు గురయ్యారు. టిఫిన్ చేస్తుండగా చట్నీలో బల్లి కనిపించింది. దీంతో టిఫిన్ తిన్న 8 మంది వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. 8 మందిలో 2 చిన్నారులు ఉన్నారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్లోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాలేరు మిల్లత్ హాల్ ఇన్ 1 2026 గైడ్స్ ను ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. మనకొండూరు మండలం జగ్గయ్యపల్లి వద్ద పంట పొలంలో హెచ్ఎండబ్ల్యూఎస్ పైప్ లైన్ పగిలిపోవడంతో మంచినీళ్లు ఎగిసిపడ్డాయి. వాటర్ ప్రెషర్ దాటి చెట్టుపై వరకు వాటర్ ఎగిసిపడ్డాయి. వాటర్ ప్రెషర్ పగిలిన చోట నుండి ముందుకు వస్తూ భారీ ఎత్తున పైకి నీరు ఎగరడం అద్భుతం ఆవిష్కృతం అయినప్పటికీ చుట్టుపక్కల కరెంటు వైర్లు ఉండడంతో అధికారులు అప్రమత్తమై పవర్ సప్లై నిలిపివేశారు.